నమస్కారం మిత్రులారా. అసలు శివరాత్రి అంటే ఏమిటి? ఎందుకు ఈరోజు అందరూ ఉపవాసం, జాగారం చేస్తారు అనే ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమరత్వాన్ని ఇచ్చే అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలకడలిని చిలకాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారు పాలకడలిలో కూర్మావతారం వీపు మీద మందర పర్వతాన్ని కవ్వంలాగా నిలబెట్టి వాసుకి అనే మహాసర్పాన్ని తాడులాగా ఆ పర్వతానికి చుట్టి ఓవైపు దేవతలు మరోవైపు రాక్షసులు పట్టుకుని లాగుతూ క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా హాలాహలం అనే అతి భయంకరమైన విషం పుట్టింది. అది ఈ సృష్టిలో కలిస్తే వినాశనం తప్పదని ఆ విషాన్ని తన శంఖంలో ఒడిసిపట్టి స్వయంగా శివుడు తానే తాగాడు. ఆ హాలాహలం శివుని గొంతులోకి దిగకుండా పార్వతీదేవి శివుని గొంతును గట్టిగా నొక్కి పట్టుకుంది. అలా పార్వతీదేవి శివుని గొంతును పట్టుకుని రాత్రంతా జాగారం చేసింది. గుటక మింగకుండా ఆ రాత్రంతా శివుడు ఉపవాసం ఉన్నాడు. ఆఖరుగా అమృతం పుట్టే వరకు సముద్ర మదనం కొనసాగింది. అమృతం ఉద్భవించడం పూర్తయిన తర్వాత వాసుకి సర్పం శివుని మెడకు చుట్టుకుంది. ఆ హాలాహలం ప్రభావం వల్ల చర్మం కాలుతున్నా తట్టుకుని గట్టిగా బిగిసి పట్టుకుంది వాసుకి. వాసుకి పట్టుతో ఆ హాలాహలం అక్కడే నిలిచిపోయింది. వాసుకి రాకతో పార్వతీదేవికి ఉపశమనం లభించింది. చివరకు ఆ హాలాహల దుష్ప్రభావం నిర్వీర్యం అయ్యి శివుని కంఠం శాశ్వతంగా నీలం రంగులోకి మారిపోయింది. తన త్యాగానికి, భక్తికి మెచ్చి వాసుకినే ఆభరణంగా ధరించాడు ఆ మహాశివుడు. అప్పటి నుంచి శివుడు నాగాభరణుడు, నీలకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు. లోక కళ్యాణం కోసం మా ఆది దంపతులిద్దరూ ఆ రాత్రి ఉపవాసం చేస్తూ జాగారం ఉన్నారని, వారి కోసం మనుషులు కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాసం, జాగారం పాటిస్తూ శివరాత్రి పండగ జరుపుకుంటారని శివరాత్రి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ కథ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మన శ్రీ రమణ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హర హర మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ధన్యవాదములు. శుభదినము.